విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. చాలా వరకు ఎడ్యుకేషన్ అనగానే కొంతమంది ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత ఫర్దర్ స్టడీస్కి ఫారెన్ మీద ఎక్కువ మొగ్గు చూపెట్టడం, అక్కడ వెళ్తేనే మా స్టడీస్ స్టాండర్డ్గా ఉంటుందని తీసుకోవడం జరుగుతుంది. అండ్ మన ఇండియాలో ఏవైతే ఉన్నాయి ఎడ్యుకేషన్ని కొంచెం డౌన్ చేసినట్టు అనిపిస్తున్నది. వై దే ఆర్ గివింగ్ ప్రిఫరెన్స్ టు ద అబ్రాడ్ కంట్రీస్? A few years back, మన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గారికి ఒక క్వశ్చన్ అడిగారు, ఫారెన్ ఇంటర్వ్యూ, ద వే యూఆర్ ఆస్కింగ్ మీ, కి మీ అబ్బాయికి ఆఫ్టర్ 12th ఏం చేయిస్తారని. తను ఏమన్నారు, ఐఐటీలో దొరికితే ఇక్కడే, ఐఐటీలో దొరకకపోతే స్టాన్ఫోర్డ్ పంపిస్తాను. స్టాన్ఫోర్డ్ ఈస్ అ బిగ్ కంపెనీ, బిగ్ యూనివర్సిటీ. సో ఐఐటీలో దొరకలేదు, అక్కడికి వెళ్ళారు. ఈవెన్ ఇన్ ఇండియా ఎవరికి ఐఐఎం ఎక్స్లారేలో దొరకదు, ఐఐఎంలో దొరకదు, ఐఐటీస్ బిఐటీస్ అలా దాంట్లో దొరకదు. దే ఓన్లీ గో ఫర్ యూఎస్ఏ. గోయింగ్ ఫర్ యూఎస్ఏ మీన్స్ దే ఆర్ నాట్ అప్ టు ద మార్క్. బ్రైట్ స్టూడెంట్స్ ఐఐటీలో మీకు దొరికితే మీరు వెళ్తారా? నో వే. అయితే మన ఎంబీఏ ఐఏఎం ఎక్స్ఎల్ఆర్ఐ అలా దాంట్లో వెళ్తారా? నో. సో ఇట్లా ఎవరికి దొరకదు, మీడియోకర్ స్టూడెంట్స్ ఓన్లీ వాళ్ళు వెళ్ళిపోతారు యుఎస్లో, అక్కడికి వెళ్ళి కష్టపడతారు. ఓకే, అంటే ఇక్కడ రాని వాళ్ళే అక్కడికి వెళ్తారంట. అబ్సల్యూట్లీ, ఇట్స్ వెరీ క్లియర్. ఓకే, బట్ ఇక్కడ ఉన్న పేరెంట్స్ మాత్రం చాలా గ్రాండ్ గా చెప్తారు, దానికి ఒక సిగ్గేయాలి యాక్చువల్లీ చెప్పడానికి. yes, if you fail ప్రౌడ్ గా చెప్తారు. అంత వాళ్ళకి తెలియదు కదా why they are going. I'm not blaming the students. Yes. Yeah, but again that is the actual thing, the reality. ఓకే, అసలు రియల్ స్టూడెంట్ ని ఒక బ్రైట్ స్టూడెంట్ గా మార్చాలంటే ఎలాంటి టెక్నిక్స్ వాడాలి మేడం, ఎలాంటి టిప్స్ వాడాలి? ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఒక ర్యాంక్ రావాలి, ఒక మంచి పొజిషన్ లో ఉన్న ప్రతి ఒక్క పేరెంట్స్ కి అలా ఉంటుంది. బట్ స్టూడెంట్స్ వచ్చేసరికి రకరకాలుగా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి పిల్లలకు మీరు ఏం చెప్తారు మ్యామ్? వన్ షూ డజంట్ ఫిట్ ఆల్ అని ఇంగ్లీష్లో ఒక మంచి ప్రోవర్బ్ ఉన్నది. ఒక జోడు అందరికీ సెట్ అవ్వదు. సేమ్ థింగ్ మన బిఎడ్లో ఒక మంచి కాన్సెప్ట్ ఉన్నది, మల్టిపుల్ ఇంటెలిజెన్స్. అదేం చెప్తుందంటే కొందరు పిల్లలు మ్యాథ్స్లో బాగుంటారు, కొందరు సైన్స్లో బాగుంటారు, కొందరు ఇంగ్లీష్లో బాగుంటారు, లాంగ్వేజెస్లో. సో దానికి మనం మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అంటాం. మోస్ట్ ఆఫ్ మై ఇంటర్వ్యూస్లో నేను సచిన్ టెండూల్కర్ ఎగ్జాంపుల్ చెప్తుంటాను. సచిన్ టెండూల్కర్ ఈజ్ అ స్కూల్ డ్రాప్ అవుట్, కానీ హీఈస్ అ మాస్టర్ బ్లాస్టర్. ఎందుకు అవ్వాడు? చదువులో తనకంతా ఇంటెలిజెన్స్ లేదు, బట్ తన పొటెన్షియాలిటీ మనకి ఎక్కువ ఉన్నది గేమ్స్లో. సో పేరెంట్స్ ఇంకా టీచర్స్ వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. ఇఫ్ పిల్లల రిపోర్ట్ కార్డ్ చూడండి, కొందరు పిల్లలకి సేమ్ టీచర్స్ ఉంటారు, సేమ్ క్లాస్ రూమ్ ఉంటుంది. మ్యాథ్స్లో వాళ్ళకి 100లో 100 దొరకచ్చు, లాంగ్వేజెస్లో వాళ్ళకి తక్కువ దొరకచ్చు. కొందరు ఉంటారు లాంగ్వేజెస్లో 100లో 100 వస్తుంది, మ్యాథ్స్లో తక్కువ. సో దానికి మనం మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అంటాం. జస్ట్ ఇండియాలో ఏంటి, ఇప్పుడు మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్లో టాప్ అవుతే మనం వాళ్ళకి ఇంటెలిజెంట్ అనుకున్నాం. ఆ కాన్సెప్టే మనకి తప్పు. సో దట్ హ్యాస్ టు బి రీడిఫైన్డ్. ఒక మాట సొసైటీలో మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఏమిటి, ఎలాగ అది వర్క్ చేస్తుంది, అది అర్థం అయిపోతే ఎడ్యుకేషన్ ఈజ్ గోయింగ్ టు బి వండర్ఫుల్ థింగ్. పేరెంట్స్కి టెన్షన్ ఉండదు, స్టూడెంట్స్కి ఉండదు. అండ్ ఈ సూసైడ్స్ మనకి కోటాలో అవుతుంది. ఎందుకు అవుతుంది? ఎవరికి కెపాసిటీ లేదు, పొటెన్షియాలిటీ లేదు, ఎవరో ఐఐటి అవ్విందని ఇట్స్ నాట్ పాసిబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు, యంగ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ చూస్తారు, యంగ్ చీఫ్ మినిస్టర్ అయిపోయారు. ఆ ఏజ్ మనుషులు హూ ఆర్ ద ఫాదర్స్, వాళ్ళు ఏం చేస్తున్నారు? డిడ్ దే బికమ్ ద సీఎం? నో. సో ఇట్ ఈస్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్, జోష్, కెపాసిటీస్, దట్ ఈస్ ఇట్. సో ద వే ఐ కెనాట్ కంపేర్ పేరెంట్స్ విత్ సమ్ టాప్ అచీవర్స్, అలాగే పిల్లలకి మనం కంపేర్ చేయకూడదు. ఎస్, వీ హ్యావ్ టు బూస్ట్, ప్రమోట్ చేయాలి. ఇంకా దీంట్లో టీచర్స్ రోల్ను ఈక్వల్లీ ఎక్కువ ఉంటుంది. ఎంకరేజింగ్ వర్డ్స్ ఉండాలి, గుడ్, ఎక్సలెంట్, ఈ వర్డ్స్ చాలా ఇంపాక్ట్ అవుతుంది. పెద్దవాళ్ళకి అంత ఇంపాక్ట్ అవుతుందో లేదో తెలియదు, కానీ స్కూల్లో ఒక ప్రేమతో మనం మాట్లాడినా పిల్లలు మన దగ్గరకు వచ్చి దే షేర్ అండ్ దే షైన్ అవుతారు. ఇప్పుడు మా స్కూల్లో కొంత స్టూడెంట్స్ ఉంటారు, ఆర్ ఎనీ స్కూల్లో ఒక పిల్లలకి 2-3 పిల్లలకి టార్గెట్ చేస్తారు. గుడ్ ఫర్ నథింగ్, బిహేవియర్ బాగలేదు, స్టూపిడ్ ఫెలో, వేస్ట్ ఫెలో, ఆ పదాలు ఇప్పుడు చాలా కామన్గా మోస్ట్ ఆఫ్ ద టీచర్స్. వాళ్ళకి దగ్గర పిలిచి గుడ్, వెల్ డన్ అంటే 3-4 డేస్లో పెద్ద చేంజ్, మనకి 360 degrees చేంజ్ కనిపిస్తుంది. సో వన్ షూ డజంట్ ఫిట్, బట్ ఆ షూకి మనం కొంచెం స్ట్రెచ్ చేస్తే ఇన్ డిఫరెంట్ వేస్ ఫిట్ అవుతుంది. అంటే మనం చాలా మంది చూస్తే ఆఫ్టర్ లాక్డౌన్ ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువైపోయినాయి. ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది మేడం? ఆన్లైన్లో ఎడ్యుకేషన్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ట్యూషన్స్ కానివ్వండి, సబ్జెక్ట్ వైజ్ ట్యూషన్స్ కూడా మనం ఆన్లైన్లో తీసుకుంటున్నాం. అండ్ కరోనా టైంలో అయితే డైరెక్ట్ టోటల్ సబ్జెక్ట్స్ ఆన్లైన్లో అయిపోవడం జరిగింది. వాట్ అబౌట్ ద ఆన్లైన్? అంటే ఇది కూడా ఒక బిజినెస్ లాగా అయిపోయిందని అంటున్నారు చాలా మంది. దీనికి ఏమంటారు మ్యామ్? ఆన్లైన్ క్లాసెస్ వచ్చాక మనకి హౌ కంఫర్టబుల్ ఇట్ ఈస్ మనకి తెలిసింది. ట్రావెలింగ్ టైం అంతా సేవ్ అవ్వదు. ఆల్మోస్ట్ 2 years కోవిడ్ టైంలో నేను స్టార్ట్ చేశాను. మై స్కూల్ వాజ్ ఆల్సో ఆన్లైన్.
లైక్ ఎనీ అదర్ స్కూల్. ఇంకా టీచర్స్ చాలా బాగా పనిచేస్తారు వాళ్ళు. టెక్నికలీ కోవిడ్ ముందు ఆల్ ద టీచర్స్ వర్ వెరీ బ్యాడ్. మేబీ 10% Yeah. టెక్నికలీ అవేర్, కంప్యూటర్ టీచర్స్ తప్ప. బట్ ఆఫ్టర్ ఓవర్ నైట్ మాకు ట్రైనింగ్స్ అవే అండ్ వండర్ఫుల్ జాబ్ ద టీచర్స్. యాన్యువల్ డేను మనకి దాంట్లోనే అవుతుంది. దెన్ 15th August చెప్పి ఎవ్రీథింగ్ వాజ్ హ్యాపెనింగ్. ఇంకొకటి ఏంటి మనకి దెన్ ఎగ్జామ్స్లో కరెక్షన్స్లో వీ వర్ డూయింగ్ ఇన్ దాట్. ఓకే. సో ద వే వీ అడాప్టెడ్ ద టెక్నాలజీకి మాకు ఎలాగ అవసరం అలాగ మనం మార్చుకున్నాం. ద టీచర్ కమ్యూనిటీ హ్యాట్స్ ఆఫ్ ఫర్ దాట్. ఒక స్కూల్ అని కాదు, ఆల్మోస్ట్ ఆల్ ద స్కూల్స్. అండ్ టైమ్ సేవింగ్ ఉండేది. సో ట్రావెలింగ్ టైమ్ అవంతా వీ వర్ పుట్టింగ్ ఇన్ రీడింగ్ ద సబ్జెక్ట్, క్వశ్చన్ ఆన్సర్స్ చేయడం అండ్ ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్ వర్క్ మీరు ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం పిల్లలకి, లెట్ us say ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఆన్లైన్లో మేము ఏమో చెప్పాలి, వాళ్ళకి వీడియో రికార్డింగ్ చేయమని. ద చిల్డ్రన్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రికెట్ కామెంటరీ చేయండి, హూ ఇస్ రికార్డింగ్ మొబైల్లో చేసి పంపించారు. ఎవరికి కుకింగ్లో ఇంట్రెస్ట్ అది అలా చేస్తారు. ఓకే. సో ఇట్ వాజ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ ప్లస్ కెమెరా షై అంతా పోయింది. దట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఫేజ్. ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ దాంట్లో ఎఫెక్టివ్ చాలా ఉండాలి. ఆన్లైన్లో ఇట్ వాజ్ ఎఫెక్టివ్ బికాస్ చాలా టైం ఉండాలి. కానీ పేరెంట్స్ కొంచెం కంట్రోల్ చేయలేకపోయారు. పిల్లలు వేరే వేరే సైట్స్లో వెళ్ళిపోయారు. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అండ్ మనకి ఏది అలవాటు అయిపోతే వీ బికమ్ కంఫర్టబుల్. గురుకుల్ సిస్టమ్ అప్పుడు మనం ఫారెస్ట్లో వెళ్ళి చదువుకుంటాం. దెన్ నార్మల్ స్కూల్స్ వచ్చాయి. మళ్ళీ ఆన్లైన్ చూస్తే మనం ఇప్పుడు కరెస్పాండెన్స్ కోర్స్ ఉంటుంది మనకి. అదేంటి ఆన్లైనే కదా చూస్తే, ఎవరో మీకు పంపిస్తున్నారు పేపర్స్లో మీరు చదువుకుంటున్నారు. సో దెర్ ఇస్ నో బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ఆన్లైన్ అండ్ కరెస్పాండెన్స్ కోర్స్. ఇప్పుడైతే మనకి బోల్డ్ ఇప్పుడు ఐఐటి కోచింగ్స్ అవన్నీ వచ్చేస్తుంది. ఐ స్టిల్ రిమెంబర్ అరౌండ్ 40-50 years బ్యాక్ ఒక పోస్టల్లో కోర్స్ వచ్చేది బ్రిలియన్స్ అని. చెన్నై నుంచి డెలివరీ అవి ఇది మా అన్నయ్య వాళ్ళందరూ అవి చదువుకుంటారు. అవి చూస్తే అదే ఆన్లైనే కదండి. అట్లీస్ట్ ఆన్లైన్లో మీరు ముఖం చూసుకుంటున్నారు, ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడుగుతారు. కరెస్పాండెంట్ కోర్స్లో మీకు నోట్స్ వస్తుంది, అసైన్మెంట్ చేసి పంపిస్తారు. ట్రావెలింగ్ టైం 15-20 days తర్వాత వాళ్ళు కరెక్షన్ చేసి పంపిస్తారు. సో ఆన్లైన్ చెప్పండి, కరెస్పాండెన్స్, ద డిఫరెన్స్ ఇస్ వెరీ లెస్. బట్ ఐ ఫీల్ అది ఎఫెక్టివ్ ఉన్నది అది. ఓకే.